ఫ్రెండ్స్ మేము కొండపైకి వస్తున్నప్పుడు ఈ పండు అయితే మాకు కనిపించింది. ఇలా సౌండ్ వస్తుంది. మన ఆవిడేట్రా అంత పెద్దది పార్చుకున్నాడు. పార్చాను అనుకో ఇంత అన్నం పెడతారు, అదే ఇంత పెద్ద పరుపు పార్చాను అనుకో ఎక్కువ పెడతారని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రోజు ఒక మంచి వంటతో ముందుకైతే వస్తున్నాము. అదేంటంటే చేపల బిర్యానీ అయితే ఈరోజు చేయబోతున్నాం. అది కూడా మంచి ప్లేస్లో అయితే చేస్తున్నాం అనమాట. బిర్యానీ ఏ విధంగా చేస్తాము, ఎలా తయారు చేస్తారు అనేది మీకు అయితే చూపిస్తాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ మేము కొండపైకి వస్తున్నప్పుడు ఈ పండు అయితే మాకు కనిపించింది. దీనికి మా ఒడియా భాషలో అయితే పితాకంకడే అంటాము. ఇది ఎక్కువగా చిన్నపిల్లలు పాలు విడిపించడానికి ఈ పండునైతే వాడతారు. ఈ పండుని తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి. లోపలైతే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడైతే కోసి చూపిస్తాను. దీంట్లో అయితే వాటరే ఉంటుంది, అలానే పిక్కలు కూడా ఉంటాయి. ఈ విధంగా వాటర్ అయితే ఉంటుంది. ఈ వాటర్ అయితే చాలా చేదుగా అయితే ఉంటుంది. పిక్కలు కూడా ఉంటాయి, ఇగో చిన్న చిన్న పిక్కలు ఉన్నాయి. ఇలా అయితే ఉంటాయి అనమాట పిక్కలు. కొండంతా ఈత దుబ్బులు ఉన్నాయి, చెట్లు కూడా సరిగ్గా కనిపించట్లేదు. వంట కోసం అయితే మనకు కర్రలు అయితే దొరుకుతాయో లేదు. అన్య అక్కడ వంట చేయడానికి బాగుందా? ఇక్కడ బాగుందిరా వంట చేయడానికి. ప్లేస్ అయితే బాగుంది అన్య. ఈత దుబ్బులు అయితే ఈ ప్లేస్లో అయితే లేవు. ఇక్కడ అయితే మనం వంట చేసుకుందాము. ఇక్కడ బాగుంది. పూతికలు అంటున్నాయి చూడు, ఇవి తీయాలంటే చాలా కష్టం అనమాట. ఇవి రావట్లేదు అన్య. ఇవి చాలా గట్టిగా అంటుకుంటాయి పెయింట్ దగ్గర. చూసావు కదా, ఇదిగో అసలు రావట్లేదు. ఇక్కడ పువ్వులు కూడా ఉన్నాయి చూడండి, ఎల్లో కలర్లో అయితే కనిపిస్తున్నాయి అనమాట. కొన్ని అయితే వాడిపోయి ఉన్నాయి. ఈ పువ్వులు వచ్చేమో సన్నజాజి ఉంటుందా సేమ్ అలా కనిపిస్తుంది అనమాట. చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, కర్రలు ఎత్తుకోవడం అయితే వచ్చాము. చాలాసేపు కర్రలు ఎత్తికిన తర్వాత ఇక్కడ అయితే ఎండిపోయి ఈ కర్ర అయితే కనిపించింది. ఈ కర్రను అయితే ఇప్పుడు మేము నరికి తీసుకుందాము. అన్య ఇక్కడ ఒక కర్ర ఉంది, ఇది కూడా తీసుకుందాం, మన కొంటగా సరిపోతాయి. ఏట్రా, ఇది కూడా తీసుకుందాం అన్య. తీసుకుందాం రా. ఇదేం కర్ర కానీ అసలు తెగట్లేదు, ఒప్ప గట్టిగా ఉంది. అన్య కాసేపు నరుకుతాను. ఇది ఉసిరికాయ చెట్టు ఏమో, చాలా గట్టిగా ఉంది. ఇది ఉసిరికాయ చెట్టు అన్య, చాలా గట్టిగా ఉంటుంది. ఇది నరుకుతంతే. చూడు జాగ్రత్త నరకే. నిజంగా అన్య చాలా గట్టిగా ఉంది కర్ర. ఇరుగుతుందా? ఇరుగుతుందే మీరు నరుకురా. తెగలేదు ఇంకా, ఇరగట్లేదు కూడా. ఇదేంటని ఇంత గట్టిగా ఉంది కర్ర. అమ్మా ఆగాగు, ఇరిగిందేమో. కొండ అంతా వెతికితే ఈ రెండు కర్రలే కనిపించాయి. మా అన్య అయితే ముందు వెళ్తున్నాను, నేను తర్వాత వెళ్తున్నాను. ఈ రెండు కర్రలతోనే ఇప్పుడు అయితే వంట చేయబోతున్నాం. ఈ పెట్టరా త్వరగా, నువ్వు పెద్ద పెద్ద కర్రలు పెట్టాలి. నువ్వు పెద్దవి పెడితే అంత తొందరగా వెలగదే. వెలుగుతుందిరా, ఆగు. గడ్డి మొత్తం అయిపోద్ది కానీ వెలగదే. నేను పెడతాను కదా. చెయ్యిలంతా చల్లగా అయిపోయారు బాబాయ్. ఇప్పుడైతే చేపలను అయితే దట్టిద్దాము. కాస్త లెమన్ కూడా పిండుదాము గురు, బాగుంటుంది. పిండు గురు. పిండు లేదా? ఒక ముక్క అయితే పిండాను గురు. చూడు ఎక్కువైపోద్దా? సరిపోద్ది, చాలే. ఇప్పుడు మంచిగా దట్టించు చేపల ముక్కల్ని. ఇప్పుడైతే ముక్కల్ని బాగా దట్టిద్దాము మసాలాలు. చూడు ముళ్ళు ఉంటాయి, గుచ్చుతాయి. అదే భయం వేస్తుంది గురు. ఈ చేప మేకప్ వేస్తున్నావా? మేకప్ ఏరా, నువ్వు కూడా కొంచెం వేసుకుంటావా? వద్దులే. వీడు మేకప్ వేసుకున్నాడు అనుకో, ఇంకా ఊర్లో ఇంకా మాతో పాటు రాడు, ఇక్కడ ఉండిపోతాడేమో. కొండ మీద ఉండిపోతాడు. నేను కాసేపు అగ్గిలో కూర్చుంటాను. అరే ఉండు గురు, ఏటి గురు వదిలేసి వెళ్ళిపోతావు ఇటు గురు. లేదు గురు, నువ్వే చేయి గురు, నువ్వే కరెక్ట్. నాకు చలి పెడుతుంది. నాకు కూడా చలేస్తుంది గురు. చేప ముక్కలను అయితే ఈ విధంగా అయితే దట్టించుకున్నాము. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు పక్కనైతే పెట్టుకుందాం, మూసి ఆకైతే మూసి పెట్టుకుందాం. ఈ ఆకులు మూయి గురు, నువ్వు ఇంకా ఆకులు లేవు ఇప్పటికే, నువ్వు ఇదే ఆకులు సరిపోతాయి. లేదు గురు, ఇది మూద్దాం. మూయి మరి మూయి. ఓకే, ఈ విధంగా ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాం. అలాగా ఇక్కడే పెట్టుకుందాం కదా. ఇంకే పక్కన తీసుకెళ్ళి ఆ పక్కన తీసుకెళ్తాడు. లేదురా, తినేస్తాడు. అరే తేరా, ఇక్కడ ఏమైనా అర్థము. 5 నిమిషాలు పోయిన తర్వాత అయితే చేపలు అయితే ఈ విధంగా అయితే మసాలాలు బాగా దట్టాయి. ఈ ఆకులంతా చూడు గురు ఏ విధంగా అయింది. ఈ వాటర్ అయిపోయాయి కదా. ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ఏమన్నా తులుతుంది ఎట్లా నాకు? తుల్లదు గురు. ఇలా సౌండ్ వస్తుంది. ఇది మంట ఎక్కువ పెట్టేసారా? మనం కాస్త మంటని తగ్గిద్దాము. కనిపిస్తుందా? ఇది ఎట్రా మంట ఎట్రా ఇంత. బయలు జీగిరా అంటే ఇది ఆగు లాగుతున్నాను. ఇది ఎవర్రా అన్నోటి కర్రలు వేస్తారు? అరే చలి గురువు, అందుకే గురువు నేనే పెట్టిను ఇంత కర్రలు. ఇంకోటి వేసేద్దామా? ఇక్కడ పెట్టేది, ఇక్కడ కాలు ఉంది కదా. जो लगाए पर कितो लेకుండా को जाओ मुझसे जैसी नहीं पिछला गुरु पा दूंगा.
আর বাইলে বেটি পেলি కదా এটা মను జోయి లాగబాట మనం తెబేసే ఇది నోటేస్తా సరా 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 మన సౌండ్ వస్తుంది గురు ఇది వస్తుంది గురు అలాగే నువ్వు ముక్క మీద ముక్క పెట్టకు గురు అదిరా నువ్వు పాడు చేస్తున్నావు గురు అది సెంట్రల్ అయిపోయింది కదరా. ఫ్రెండ్స్ చూడండి ముక్కలు అయితే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. ఈ ఫ్రై అవుతున్నప్పుడు ఏంటంటే మంచి వాసనతో మాకేదో కడుపు నిండిపోయినట్టుంది, చాలా మంచిగా వాసన వస్తుంది అనమాట. ఈ అగ్గేట్రా మళ్ళీ ఎక్కువ ఇది అయిపోతుంది. కొన్ని కర్రలు తగ్గించు గురు, తగ్గిస్తుంటే ఏట్ అవుతుందంటే పొగ అయిపోతుంది. కొద్దిగా పెట్టామనుకో ఎక్కువ వెలుగుతుంది. కాస్త పక్కన పెట్టే అది పొగ అయిపోతుంది గురు, పక్కన తీసి. పొగ మాత్రం నాకు బాగా చంపుతుంది గురు. అంటే గాలి నీ వైపు వస్తుంది కదా, అందుకే పొగ అంతా నీ వైపు వస్తుంది. ముందు ఫ్రై చేసిన ముక్కలు ఇప్పుడైతే కొన్ని అయితే ఫ్రై చేస్తున్నాము. ముక్కలు మంచిగా ఫ్రై అయ్యాయి కదా గురు, తీద్దామా? తీసేద్దాం గురు. తీయ గురు, నా చెయ్యి కాలిపోతుందిరా. గట్టెతో తీయ అంటే మేము చెయ్యితో తీస్తున్నాం, మరి కాలదా? ఫ్రెండ్స్ ఇదిగో మేము ఫ్రై చేసిన చేప ముక్కలు, మంచిగా ఫ్రై చేసిన కరకరలాడే చేప ముక్కలను అయితే మేము ముందుగానే ఉడకబెట్టిన రైస్లో అయితే ఇప్పుడు పెడుతున్నాము. ఏంటి గురు పంచుతున్నావా? లేదు గురు, పెడుతున్నాను. పంచినట్టు ఉందిరా. ఇప్పుడైతే కలుపుతున్నాము. ఏమాదు కదా గురు కలిపినా? ఏమవదు గురు. మనం ఈ విధంగా కలిపి కాసేపు మనము మూత పెట్టుకోవాలన్నమాట. దీనికి మూత పెట్టుకుంటే మంచిగా ఈ చేప ముక్కలు ఫ్రై చేసాం కదా, ఇవంతా ఇక్కడ కలిసిపోయి మంచిగా తయారవుద్ది. ఇవి ఇంకా బయటకు వస్తున్నాయి గురు, ఇవి ఎన్నిసార్లు కలిపి అది బయటకు వస్తుంటాయి. రైస్ తీసి కప్పే గురు. ఆకులు అయితే దీంట్లో మనము ఈ విధంగా పెట్టుకోవాలి, ఆవిరి బయటకు రాకుండా. సరిపోతాయి ఆకులు, సరిపోతాయిరా. దీనిపైన మళ్ళీ ఇదిగో ఈ మూత అయితే పెట్టుకుంటున్నాము. ఆవిరి వస్తుంది వస్తుంది, ఇదిగో తీస్తున్నా. హైలైట్ గురు. ఇంకా హైలైటా? హైలైట్. నువ్వు కలుపుతుంటే మంచి వాసనతో గుమ్మగుమ్మలు ఆడిపోతుంది గురు. అవును గురు, వాసనతో గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. మా స్టైల్లో చేసిన చేపల బిర్యానీ ఈరోజు. మనవాడేట్రా అంత పెద్దది పార్చుకున్నాడు. కొద్దిగా పార్చాను అనుకో ఇంత అన్నం పెడతారు, అదే ఇంత పెద్ద పరుపు పార్చాను అనుకో ఎక్కువ పెడతారని. చేపల ఫ్రై ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఇగో ముక్క నిమ్మకాయరా తీసుకో. మొత్తం మీరే పిండేసుకున్నారేమో నిమ్మకాయ మొత్తం. నేను ఒకటే పిండాను. నేను ఒకటి పిండినయ్యా. ఒకటా? మరి అన్నోటి కట్ చేసాం కదరా. ఇది ఇక్కడ ఏమంటారు, నిమ్మ నీరు కూడా రావట్లేదు. నీళ్ళు లాంటిది లేదు, పిక్కలే పడుతున్నాయి కదా. పిక్కాలేరా ఇదంతా? ఈ రైస్ కన్నా చేపలు చాలా మంచిగా ఉన్నాయి. నోట్లో పెట్టుకున్నా సరే కరకరలాడుతున్నాయి అన్నయ్య. చేపల బిర్యానీ ఈ విధంగా తయారు చేస్తారో లేదంటే వేరే విధంగా తయారు చేస్తారో మీరైతే కామెంట్ చేయండి. మేమైతే మా స్టైల్లో ఈ విధంగా తయారు చేసాము, చాలా బాగుంది. లింబా పిసి కై బిర్యానీ బాత్ రీటైలర్ బాత్ బండకురానా रोरे कांग तले आम स्टाइल संग रनला सेपल बिरान तुम्हें कंतर अनिपिंचपोला कामेंट्स करा वीडियो नచ్చిపోలే గొట్ లైక్ करा अंतर वीडियो मन काले बोले आम चैनल के सब्सक्राइब करा తెలుగు సాంగ్ కోరే గురు जान भाई कादरे ओडा संग कोले मिसा నా తెలుగులోకి అర్థమైనాయి కదా. తెలుగులోకి అర్థమనే తెలుగు సాంగ్ కొంగు తెలుగు సాంగ్. ఫ్రెండ్స్ మా స్టైల్లో చేసిన చేపల బిర్యానీ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి వీడియోలు కావాలంటే కనుక మార్కు ట్రావెల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.